ఇవాళ నేను స్కూల్ నుంచి బర్గర్ ఆర్డర్ పెట్టుకున్నాను, వెజ్ బర్గర్. ప్యాకింగ్ చూడడానికి అయితే చాలా బాగుంది. లెట్స్ ఓపెన్ హౌ ఇట్ ఈస్. ఇది నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను, పెన్ ఉండింది. సో ఐ జస్ట్ వాంటెడ్ టు షో లోపల ఏముంది అని చెప్పేసి. టిష్యూస్ ఓకే. అండ్ వాట్ ఎల్స్ వి హ్యావ్, ఐ థింక్ ఇది సమ్ సాస్ ఆర్ మాయో. ట్యాప్ చేశారు. ఓకే, దిస్ ఈస్ కోక్ అండి, జీరో కోక్. అండ్ హియర్ ఈజ్ అవర్ బర్గర్. హూ ఈజ్ ఎడీ. ఇదేదో ఎడ్డి ఫెలో అన్నట్టుంది. ఎడ్డి ఫెలో ఎవరు అని చెప్పి. ఓకే, హూ ఈజ్ ఎడీ. ఇట్స్ వెజ్ బర్గర్. ఇంకా వేరే డిఫరెంట్ అదర్ టైప్స్ కూడా ఏవో ఉండే, బట్ నాకు ఎందుకు అది నచ్చింది. బేసికలీ ఎడ్డి ఫెలోస్కి అందరికీ ఇలాంటివే కొంచెం క్యాచీగా ఉంది కదా. నేను నా ఫ్రెండ్ ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాట, ఎడ్డీ 1 ఎడ్డీ 2 అని చెప్పేసి. నాకు అదే గుర్తొచ్చేసి నేను ఎడ్డీ అని చెప్పేసి ఈ బర్గర్ నేమ్ ఉంటే ఐ ఆర్డర్డ్ దిస్. థింక్ వై దే హ్యావ్ నేమ్ ఇట్ యాజ్ ఎడ్డీస్, ఎడమామి సంథింగ్, ఐ డోంట్ నో. మనకంత ఇంగ్లీష్ రాదు కాబట్టి అవేవో ఉంటాయి కదా, గ్రీన్ పీస్ టైప్. గ్రీన్ పీసే అనుకుంటా వాటితో చేశారు అంతా, ఏమో మరి నాకు తెలియదు. బర్గర్ ప్యాకింగ్ అయితే ఇలా ఉంది. ఒక చేత చేయడం కొంచెం కష్టంగానే ఉంది కానీ, బట్ యూ సీ ఇట్ ఇస్ నైస్. ఆనియన్స్ వేసారు, టమాటో ఉంది, ఇంకా ఏవో ఆకులు, మధ్యలో ఏదో ప్యాటీ ఉంది. టేస్ట్ చూసి అయితే చెప్తాను. లెట్స్ గో ఫర్ టేస్టింగ్. ఇంత పెద్ద బర్గర్ పట్టదు, ఎలా తింటారో ఏంటో కానీ ఈ బర్గర్ టేస్ట్ చేశాను, బాగుందండి. ఐ లైక్ ఇట్. అండ్ మన సాస్ కూడా ఇదిగోండి, స్కూజీ. హూ ఈజ్ ఎడీ బర్గర్? హూ ఈజ్ ఎడీ? ఐ థింక్ దిస్ ప్యాటీ ఈజ్ ఎడీ. బట్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, బర్గర్ ఈజ్ గుడ్. కాకపోతే కొంచెం ప్రైస్ ఎక్కువ. అండ్ కింద మీరు చూస్తే మొత్తం ఆయిల్ అంతా దీనికి వచ్చేసింది. ఓవరాల్ టేస్ట్ ఈస్ గుడ్, బట్ యాజ్ యూ నో టేస్టీ ఫుడ్ ఈస్ నాట్ ఆల్వేస్ హెల్తీ. నాకైతే ఇదేదో పల్లి చట్నీ లాగా అనిపిస్తుంది, మరి నాకు చట్నీ ఏడుస్తాడు కావచ్చు. బర్గర్కి చట్నీ ఏంది భయ్యా? ఓకే, అంటే ఆ చట్నీ ఈ బర్గర్లో వేసుకోవాలా? అలా వేసుకోవడానికి ఒక స్పూన్ ఇచ్చినా బాగుండేది. ఎనీవేస్ టేస్ట్ అయితే బాగుందండి. నాకు అచ్చం దోశలోకి వేసుకునే పల్లి చట్నీ లాగా అనిపించింది. ఐ ఆల్మోస్ట్ ఫినిష్డ్ హాఫ్ ఆఫ్ ద బర్గర్. బాగుంది. Will I order it again? Hopefully, yes.